ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో కౌంటింగ్ కు చేసిన ఏర్పాట్ల గురించి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్లు ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం దాదాపు 1000 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. స్థానిక పోలీసులు, తమిళనాడు ప్రత్యేక పోలీసు బలగాలు, కేంద్ర బలగాలతో కలిసి దాదాపు 1000 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ రోజున ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 156 ప్రాంతాల్లో రేపటి నుంచి పోలీసు పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 13వ మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 4th జూన్ మనం ఈ కౌంటింగ్కి మనం రెడీ అవుతున్నాము. దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, దాని గురించి కూడా మీకు అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ ఇలా ఏర్పాటు చేశాము. రైజ్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు, టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్టు, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఉంటున్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎస్ అన్నీ కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ అనదర్ 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్. ఇది మాత్రం కాకుండా 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అనదర్ రోలో ఒక 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీఎస్, ఈ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్, మనకి ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుదల తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీ అంటే ఎస్పెషల్లీ కౌంటింగ్ డ్యూటీలో నియమనం చేయడానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ 22 మే తారీఖు కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ ర్యాండమైజేషన్ ఏ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు అలాట్ అవుతున్నారని విషయాలు 2 జూన్ రోజు అబ్జర్వర్స్ వాళ్ళు ప్రెసెన్స్లో ఇది చేయడం జరుగుతుంది.
థర్డ్ ర్యాండమైజేషన్ ఏ టేబుల్కి ఏ టీమ్ అలాట్మెంటు ఈ కౌంటింగ్ రోజున 4th జూన్ ఆన్ మార్నింగ్ 6 గంటలకు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు 15,89,890 ఓట్లు ఉన్నాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరిగింది. అదే దాంట్లో ఈ 8 పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. పీబీఎస్ ఉంటున్న ఇప్పుడు దాకా రిసీవ్ చేసినది దాదాపుగా 2,000 ఓట్ల వరకు ఇప్పుడు దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిసీవ్ చేశాము. ఇంకా మ్యాక్సిమం వచ్చిన ఇంకా 2-3 రోజులు అనదర్ 1,000-2,500 రిసీవ్ చేస్తాము. సో అప్రాక్సిమేట్గా ఒక 3,500 వరకు రిసీవ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి పెట్టడం జరుగుతుంది. 3rd జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి 4th మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వరకు చూస్తే ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్ అందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ బ్యాచెస్ 4 డిఫరెంట్ బ్యాచెస్లో చేయడం జరిగింది. 24 మే నుండి 29 మే వరకు ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd జూన్ రైస్ కాలేజ్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్ అంటే వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీస్ 2వ తారీఖు వాళ్ళకి అలాట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఏ హాల్లో వాళ్ళకి అలాట్ అవుతుందో ఆ హాల్లోనే వాళ్ళు కూర్చోపెట్టేసి అక్కడనే టేబుల్లోనే వాళ్ళకి ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. 4th జూన్ వాళ్ళకి ఏ టేబుల్ అలాట్మెంట్ చేయడాన్ని ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ టేబుల్స్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజు అంటే 3rd and 4th and 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ డ్రై డే ప్రకటన కూడిన విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళు రిపోర్టింగ్ టైము, వాళ్ళు పార్కింగు అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్, వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రేజ్ చేయవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, వీటి గురించిన ఓవరాల్ సెన్సిటైజేషను ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ మిస్కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము. ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా స్మూత్గా చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ 4 డిఎస్పీలు, ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్, తమిళనాడు పోలీసు, ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1,000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే 16లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో 2-way ట్రాఫిక్ నడిపిస్తున్నాము. దానికోసం నేషనల్ హైవే అథారిటీస్, డిటీసీ, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు 3 రిపేర్ టీమ్స్, దాని తర్వాత 3 క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర 10 acre పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్, రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ 2 ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్
చీఫ్ ఏజెంట్స్, వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్, వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్స్ పేస్ కాలేజ్, దాని తర్వాత ఒక HP పెట్రోల్ బంక్, ఇలాంటి 2 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది. దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందులో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఒంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్, ఈ 2 విలేజ్ మధ్యలో డైవర్జెన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్, మీడియా మిత్రులు, తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్, చీఫ్ ఏజెంట్స్, ఆఫీస్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డ్, డిఈఓ కానీ ఆర్ఓ ఇచ్చిన ఐ కార్డ్, దాంతోపాటు పార్కింగ్ పాస్లు, ఇది అంతా క్యారీ చేసుకొని రండి. ఎందుకంటే ఆ పాస్లు చూపించిన తర్వాతనే ఆ ఫ్రీవే స్టరైల్ జోన్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ ఈవినింగ్ ఉన్న అదే అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ చేసి 419 కేసులు ఇప్పటి వరకు లాస్ట్ వీక్ నుంచి పెట్టాం. సో అట్ ద సేమ్ టైం ఏమేం సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయి అక్కడ CCTVs పెడితే ఎవరైనా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక డిటరెన్స్గా క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ప్రతి ఊరిలో ఉన్న జనాలకి, పల్లెటూరులో కూడా ఉన్న జనాలకి మోటివేట్ చేస్తూ వాళ్ళ చేతితో CCTVలు అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 185 CCTVs సెన్సిటివ్ విలేజ్లో మేము పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా నాది అందరూ పార్టీస్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఏజెంట్స్ ప్లస్ కార్యకర్తలకి ఇదే అప్పీల్. తర్వాత దాని ముందు ఏమేం లాజెస్ ఉన్నాయి, ఏమేం హోటల్స్ ఉన్నాయి, దానికి కూడా చెకింగ్ చేస్తూ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వెపన్స్ తీసుకొని కానీ ఎవరైనా వితౌట్ ఇల్లీగల్ థింగ్స్ కానీ బెట్టింగ్ కానీ ఎవరైనా చేస్తుంటే దానికోసం కూడా ప్రతిరోజు నైట్ టైం రేడ్స్ ప్లస్ ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటే అపీల్, సెక్షన్ 144 CRPC మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో, మెయిన్ జంక్షన్లో, మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఎక్కడ కూడా గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్, బైక్లు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు. తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో, మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాల్చడం, తపాసులు కాల్చడం, ఎక్కడైనా వెళ్ళి గులాల్ విసరడం అలాంటి ఏం పనులు చేయకూడదు. ఎవరైనా వయలెన్స్లో కానీ, గొడవలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పోకూడదు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ECI డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా RO గారి పర్మిషన్తో చేసుకోవచ్చు. కానీ వితౌట్ పర్మిషన్ ఎటువంటి సభలు కానీ, ర్యాలీలు కానీ, విజయోత్సవ సభలు అలా చేయకూడదు. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ, చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ, కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ, ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది, ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన, మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి, వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా, వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే
దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది.